గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. దిస్ ఇస్ తిరు. ఈరోజు వీడియో ఏంటంటే పన్నీర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్లో ఎలా అయితే చేస్తారో అలాగే మన ఇంట్లో కొన్ని స్పైసెస్తో టేస్టీగా సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో పన్నీర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చూసేయండి. ముందుగా పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే రబ్బర్లా అయిపోతుంది, చూసుకుని ఫ్రై చేసుకోండి. అదే ఆయిల్లో 2 ఎగ్స్ని బ్రేక్ చేసి ఆ ఎగ్స్ని కూడా ఫ్రై చేసుకున్నాను. ఆ ఎగ్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకున్నాను. నా దగ్గరున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాను. క్యారెట్ని చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చిని కూడా ముక్కల్లా కట్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఈ ఫ్రైడ్ రైస్లోకి క్యాప్సికమ్, క్యాబేజ్, బీన్స్, ఆనియన్స్ కూడా కొంతమంది యాడ్ చేసుకుంటారు. నా దగ్గరున్న క్యారెట్ని, పచ్చిమిర్చిని యాడ్ చేశాను. ఈ వెజ్జీస్ అన్నీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు. లైట్గా ఫ్రై అయిన తర్వాత అన్నంని ముందుగానే ఉడికించుకుని పొడిగా బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. లేకపోతే మిగిలిపోయిన అన్నం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లోనే 10 నిమిషాల్లో ఇలా ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వెజ్జీస్ అన్నీ కట్ చేసుకుని అన్నం ఉంటే చాలు, 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 2 బౌల్స్ రైస్ని యాడ్ చేసుకున్నాను. రైస్ పొడిగా ఉండాలి. మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇలా ఫ్రైడ్ రైస్కే ఓన్లీ ఉడికించుకుంటున్నామంటే రైస్ని దాంట్లో కొంచెం నూనె చుక్క వేసి ఉడికించుకోండి. రైస్ పొడిగా విరగకుండా వస్తుంది. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. సోయా సాస్, వెనిగర్ తగినంత యాడ్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేశాను. సోయా సాస్లో, వెనిగర్లో కొంచెం సాల్ట్ ఉంటుంది. సాల్ట్ మాత్రం మీరు చూసి యాడ్ చేసుకోండి. లాస్ట్ కారం యాడ్ చేసుకోండి. కారం మీరు తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత తిప్పుకుని ఫ్రై చేసుకోండి. లాస్ట్లో పన్నీర్ యాడ్ చేసుకుని తిప్పుకోండి. ఇవన్నీ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా అయితే ఉంటుందో ఫ్లేవరు అంతే టేస్టీగా మన ఇంట్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్ని ఆయిల్తో చేసుకుంటేనే బాగుంటుంది. కొంతమంది బటర్తో చేసుకుంటారు. ఎగ్ కూడా ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వరు. నేనైతే కొంచెం పొరుట్లాగా చేసుకుంటాను. ఇంకా లాస్ట్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని, కొత్తిమీరని, ఉల్లికాడలు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకుని తిప్పుకుంటూ ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవటమే. సోయా సాస్, వెనిగర్తో పాటు గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుని ఆనియన్స్, నిమ్మకాయతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, ఇలా పన్నీర్ ఫ్రైడ్ రైస్, కాజు ఫ్రైడ్ రైస్ చేసుకుని తినొచ్చు. సేమ్ ఇలా పన్నీర్ ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఎగ్ తీసేసి పన్నీర్తోనే ఫ్రైడ్ రైస్ చేసుకుంటే వెజ్ ఫ్రైడ్ రైస్ అయిపోద్ది. ఇంకెందుకు ఆలస్యం, నేను ఎలా ప్రిపేర్ చేశానో మీరు అలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.